స్టార్ట్లే సార్లేగా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? నేనండి మా ఊరికి వెళ్ళానండి, చింతపలకాయలు తీసుకురానికి పోయినండి. ఇక్కడ చూపించండి చింతపలకాయలు ఎలా ఉన్నాయి ఒకసారి. ఉన్నాయండి పచ్చ గుడ్డు అండి, పచ్చగా ఉండయి. ఒక్కటే కాయ 2 కాయలే మంచిగా ఉన్నాయండి, అస్సలు బాగలేవు. చిన్నగా ఉండయి. ఇగో పస్సూరు కాయలు తీసుకొచ్చింది చూడండి. ఇగో ఇంత పస్సూరు కాయలు వేస్ట్. ఇవి లేకుండా ఉన్నానే బెస్ట్ ఉండే చూడండి. అన్ని చిన్నగా ఉన్నాయి, ఒక్కడికి కాయ అయితే బాగాలేదు చూడండి. కానీ ఇగో ఈ 2-3 కాయలు మంచిగా ఉన్నాయి, అన్ని బాగాలేవు. ఇక అన్ని బాగాలేవు. చాలా వరకు అయిపోయింది. కాయలు అన్ని చెంపలు పోతాం రోజుల్లో చాలా ఇవిట దొరుకుతలేవు. అది కాక పోయిన నెల పోయింటే కదా మంచి మంచి కాయలు వస్తుండే. ఏం చేద్దాం పోయినా కొంచెం ఇవన్నీ సంతోషపడాలి. కానీ ఏం కాయలు ఇవి, ఏం కాయలు వేస్ట్ కాయలు. ఇది చూడండి, ఇగో ఇది పండే కాదు, అసలు పండు కాదు. ఉంది కానీ దీని రుచి చూస్తే అవి పండు కావు, నాకు తెలుసు. అవి పండ్లు కావండి, ఎందుకంటే ఇవి అప్పుడు చిన్న ఉండవు. ఇవి మళ్ళీ అయిపోయినాయి కదా, మళ్ళీ చెట్లకు అవుతున్నాయి. ఇవి తెంకరాకుండా ఉండి పెద్ద పెద్ద ఇట్లాంటి ఎర్ర కొన్ని అయినా సార్ తెంకొచ్చేది ఉండే. అన్ని పసూరు కాయలు బరకొచ్చిండు. ఏం లాభం అవి తెచ్చిడ వాడేసి మోసుకొచ్చి దండగాని వీటికి బస్సులో మోయనికేనంట మళ్ళీ 50 రూపాయలు తీసుకున్నాడంట కండక్టర్. ఏం లాభం మోసుకొచ్చి దండగా నువ్వు. ఈ పచ్చకాయలు అన్ని పచ్చకాయలు అన్ని అన్నీ వాడేసి తెల్ల కాయలు ఇట్లా తెల్ల కాయలు గిట్లా తెచ్చితే అయిపోతుండే. మొత్తం పచ్చగున్నాయండి. నాకైతే నిజంగా అస్సలు పంపించేదే లేకుండా అనిపిస్తుంది. అసలు ఇంత ఒక కాయ అనేది బాగాలేదు చూడు, అస్సలకి బాగలేవు. ఏరుతున్నావు ఏరేందుకు అన్ని అవన్నీ పచ్చకాయలు. ఏం లాభం ఇవి? దీంట్లో సగంలో సగం పండ్లే కావు, పాడేసేదే ఉంటది వేస్ట్. లేదు తెచ్చినాక పచ్చకాయలు అన్ని అన్నీ వాడేసి మంచి తెచ్చితే అయిపోతుండే. పోయిన పో అంటే పోకపోయే కాయలు తెంకరానికి. అన్ని అయిపోయినాక పోయిండు, అన్ని పచ్చకాయలు తీసుకొని వచ్చిండు. ఇగో ఇక పచ్చగా ఉండే మొత్తం కాయలు అట్లా ఈ పండ్లు అవుతాయి. ఈ పండ్లు కానీ కావు. దీంట్లోకి వెళ్ళి సగంలో సగం ఖచ్చితంగా చూడండి పడేయవలసి వస్తుంది. అంటే కావు ఇవి పచ్చకాయలు ఉండే. ఇవి పోయి వేస్ట్గా మొన్న పోయిండు 3 రోజులకు. ఇప్పుడు వచ్చిండు ఊరికెళ్ళి. అతనికి పని టెన్షన్ ఉందా? వచ్చినానే మస్తుగా నిద్ర మూసుకొస్తుందంట. నిద్రకు ఉప్పర్ పందిలాక పని టెన్షన్ లేదు, ఏం టెన్షన్ లేదు. కోతిన కొడక పని. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. 2 రోజులు అయితే తిట్టగా మళ్ళీ ఇప్పుడు ఆ తిట్ల కోపం మనం చేస్తాం. అలాగే